బీఆర్ఎస్ శాసనసభ పక్షం విప్పు పెద్దలు వివేక్ గారికి, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బాలమల్లు గారికి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం. నిన్న అసెంబ్లీ జరిగిన తీరును గమనిస్తే, నిన్న అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాల్ని గమనిస్తే, బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. ఎందుకంటే తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడడానికి ప్రయత్నిస్తే, వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసింది. కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి. భారతదేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగటం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము 80 నిమిషాలు. అది 33 సార్లు అడ్డుదలకి బ్రేకులు ఇచ్చి, ఆయన మాట్లాడిన 1:20 నిమిషాల్లో 33 సార్లు అడ్డుదలిగినారు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే హరీషు, ముఖ్యమంత్రి 33 సార్లు. సరే, 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి 2 అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు.
37 సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సభ్యుడికి అవకాశం ఇచ్చి 80 నిమిషాలు మాట్లాడనిచ్చి ఆ 80 నిమిషాలు మాట్లాడడంలో 33 సార్లు అడ్డం తగిలి, అదే 8 మంది సభ్యులున్న బీజేపీ పార్టీకి ఇద్దరికి అవకాశం ఇచ్చి 90 నిమిషాలు మాట్లాడింపజేసినారు. దీంతో ఈ బీజేపీ పార్టీ మొత్తం టీఆర్ఎస్ మీదనే దాడి, బీఆర్ఎస్ మీదనే దాడి. వాస్తవాలు లేదు. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో దాన్నే పాల్వాయి హరీష్ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. వాళ్ళ బీఎల్పీ నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా, మమ్మల్ని ఎక్కువ టార్గెట్. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి లా మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది. అసలు నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టింది ఒకటే రోజు, అది సండే. ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, రెండు పార్టీలు కూడబలుకొని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడబలుకొని నిన్న వారు వివరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందనే మేము భావిస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి, అది బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు మొదల నుంచి. కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి? కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్. దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, సొరంగ మార్గాలు ఉన్నాయి, గ్రావిటీ కెనాల్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మొత్తం 94,000 కోట్ల విలువ గల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 4,000 కోట్ల విలువ గల అది మేడిగడ్డ బ్యారేజ్. 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాకులు. 7 బ్లాకులో ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది దురదృష్టవశాత్తు. అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఓఎంఎం నిర్లక్ష్యమా, దేనివల్లనైతే కావచ్చు, జరిగింది అది. అంటే 4,000 కోట్ల విలువగల మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక 1,000 కోట్లు గేట్లకే పోతుంది. ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక 500 కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది. అంటే 1,500 కోట్లు ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది. అంటే 2,500 కోట్లే ఆ సిమెంట్ బ్యారేజ్, ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ. ఆ 2,500 కోట్లలో 7 బ్లాకులు, ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది. అంటే 2,500/7 అంటే 350 కోట్లు. అంటే 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు, ఎవరి పొరపాటు జరిగింది నష్టం 350 కోట్లు.
దానికే ఆ 3 పిల్లర్లు కుంగినాయని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎప్పుడు, బీజేపీ వాళ్ళకి ఎప్పుడు, బీజేపీ వాళ్ళు ఢిల్లీ నుంచి 4 రోజుల లోపలనే NDSA వచ్చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. 4 రోజుల్లో వచ్చేసింది. అక్కడికి ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో NDSA వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో NDSA వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ NDSA రావాలా, NDSA రిపోర్ట్ ఇవ్వాలా, ఇంట్లో ఏదో జరిగిపోయిందని ప్రచారం జరగాలి. జరిగింది, ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో NDSA వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోహదపడ్డాడు. అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అనే అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లాలి. బురద చల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని, బీజేపీ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి. ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో. అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని పెట్టాలి మళ్ళీ బయట. అప్పటిదాకా వాటి కమిషన్ నడుస్తుంది పని, మధ్యలో ఏముండదు. లోకల్ బాడీ ఎలక్షన్కి ఒక డ్రామా, అది కాళేశ్వరం మీదనే. లోకల్ బాడీ ఎలక్షన్ రాగానే ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు పెట్టి హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు. అది ఒక్కరోజే, దీనికోసమే అన్నట్టు. ఆ రిపోర్టు కూడా ఏంది? వీళ్ళు 2 ఏళ్ల నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వాళ్ళు మాట్లాడిన మాటలే యాజ్ ఇట్ ఈజ్గా రిపోర్ట్లు ఉన్నాయి. ఎందుకంటుంది ఈ మాట? ఆ రిపోర్టు సీల్డ్ కవర్లే ఉంటుంది. PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్లో మాట్లాడతాడు రిపోర్ట్ గురించి. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లే ఉంటుంది, బయటకు రాలే. ఇంకా కొన్ని పత్రికలు, వాళ్ళ ఫేవరబుల్ పత్రికలు ఉన్నాయి 2, తెలంగాణ వ్యతిరేక శక్తులైనటువంటి పత్రికలు, తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి పత్రికలు. ఆ 2 పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్, ఘోష్ రిపోర్టులో ఈ విషయాలున్నాయి, మొత్తం కేసీఆరే కర్త కర్మ క్రియ, వాళ్ళని ఇది వస్తుంది, ఆ కేసు అవుతుంది, ఈ కేసు అవుతుంది. ఇక రిపోర్టే బయట వల్లే సీల్డ్ కవర్లకి వెళ్ళి. కానీ ఆ 2 పేపర్లు మాత్రం రాస్తాయి పెద్ద పెద్దగా. ఇక నిన్న ఆ రిపోర్టును పెడుతున్నాము అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జరిగింది ఏంటండి? నేను ఇంతకుముందు చెప్పినట్టు మా హరీష్ రావు గారు మాట్లాడితే ఈ రిపోర్టు అబద్ధం, తప్పు, దీంట్లో వాస్తవాలు లేవు, మేమిచ్చిన ఆధారాలు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు, పేర్కొనలేదు అనేది హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే 33 సార్లు 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీష్ రావు గారికి అడ్డం తగులుతారు. ఒకటే రోజు మొత్తం ఇక చర్చ చేసి రాత్రి దానిక మాకు అవకాశం ఇవ్వకుండా మా మైక్ నొక్కేసి
ఇక వాళ్ళు చెప్పిందే చెప్పి దీని అంతా ఏమర్థం చేసుకోవాలి? కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో చిన్న సమస్యని, చీమంత సమస్యని 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగే సమస్యని 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. మరి నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పెద్దవాగు కొట్టుకపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పెద్దవాగు కొట్టుకపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? సుగ్గిశాల గోడ కూలిపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? వట్టెం పంప్ హౌస్ నీళ్ళలో మునిగిపోయింది, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు? సుంకిశాల టనల్ మొత్తం కుప్పగూలిపోయి 8 మంది చనిపోయి ఇంకా మృతదేహాలు కూడా బయటకు వాళ్ళే. ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి 8 మంది చనిపోయి మృతదేహాలు కూడా బయటకు తీయలేక పరిస్థితి. 1000 కోట్ల నష్టం ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే. అయినా అక్కడికి ఎన్డీఎస్ఏ రాదు. కానీ 3 పిల్లర్లు కుంగి 350 కంటే తక్కువ కోట్ల నష్టం జరిగితే మేడిగడ్డకు మాత్రం ఎన్డీఎస్ఏ 4 రోజుల్లో వస్తుంది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది క్లియర్గా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఇప్పుడు చెప్పినవన్నీ, పెద్దవాగు కొట్టుకుపోవడం కావచ్చు, వట్టెం పంప్ మునిపోవడం కావచ్చు, సుంకిశాల గోడ కూలిపోవడం కావచ్చు, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోవడం కావచ్చు, ఇన్ని జరిగినా రేవంత్ రెడ్డి మీదకి ఎన్డీఎస్ఏ పంపించాడు మోడీ. కానీ 1000 కోట్ల నష్టం జరుగుతుంది వీటితోటి, అయినా ఎన్డీఎస్ఏని పంపడు రేవంత్ రెడ్డి మీదకి మోడీ. కేవలం 350 కోట్ల కంటే తక్కువ, ఇంకా అది కూడా అంత కూడా ఉండదు, అంతకంటే తక్కువ నష్టం జరిగిన మేడిగడ్డ మీదకి, కాళేశ్వరం మీదకి, కేసీఆర్ మీదకి మాత్రం పంపిస్తాడు మోడీ ఎన్డీఎస్ఏని. దీన్ని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటి మీద ఏ ఎంక్వైరీ కమిషన్లు ఉండవు. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే ఏ ఎంక్వైరీ కమిషన్ రాదు, ఏ గోస్ట్ రిపోర్ట్ రాదు. వట్టెం మునిగిపోతే ఏ గోస్ట్ రిపోర్ట్ రాదు, ఏ కమిషన్ రాదు. పెద్దవాగు కొట్టుకపోతే ఏ కమిషన్ రాదు. ఎస్ఎల్బీసీ గూడ కూలిపోతే, సుంకిశాల గోడ కూలిపోతే ఏ కమిషన్ రాదు. కానీ కాళేశ్వరము, మేడిగడ్డ, కేసీఆర్ మీదకి మాత్రం కమిషన్లు వస్తాయి, ఎన్డీఎస్ఏ వస్తుంది, చివరికి సిబిఐ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవాళ నిన్న అసెంబ్లీలో బీజేపీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడగబలుకొని చేసింది ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ. అంటే బండి సంజయ్ చెప్పిండు, రేవంత్ సిబిఐకి ఇచ్చిండు. బండి సంజయ్ అంటున్నాడు, రోజు అందరు చూస్తున్నారు మీడియాలో, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా ఢిల్లీలో అని బండి సంజయ్ చెప్పిండు. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చిండు ఇప్పుడు కాళేశ్వరంని. అస్సలు ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ మీద రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు కలిపి సిబిఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగున్నది. 2 కుట్రలు దాంట్లో. ఒకటేమో ఈ ప్రభుత్వం మీద, ఎందుకంటే వీళ్ళు హామీలు అమలుపరుస్తలేరు, ఒక కొత్త
డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు, తట్టడి మట్టి తీసింది లేదు, ఒక గుంత ఊడ్చింది లేదు 2 ఏళ్ళల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ప్రజల్లో. మళ్ళీ కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ఇవాళ కాళేశ్వరం పేరు మీద, సిబిఐ ఎంక్వైరీ పేరు మీద బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని బదనాం చేయాలనే ఒక కుట్ర నంబర్ 1. నంబర్ 2 కుట్ర ఏంటంటే తెలంగాణకు వరప్రద అయినటువంటి కాళేశ్వరం ఈ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయడం అంటే గోదావరి నదీ జలాల్ని తెలంగాణకు కాకుండా చేయడమే. ఇది 2వ కుట్ర. అంటే కాళేశ్వరాన్ని పండబెట్టి గోదావరి నీళ్లు కిందికి బనకచెర్ల దానికి పోవాలి, పోయి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు కావాలి. ఇది 2వ కుట్ర. ఎందుకు జరుగుతుంది? బనకచెర్లని గోదావరి కావేరి నది జలాల అనుసంధానాన్ని ఈ రెండింటిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలంగాణ ప్రయోజనాల కోసం. బనకచెర్లకు గోదావరి నీళ్లు కిందికి వదిలితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అట్లనే గోదావరి కావేరి నది జలాల లింకు ప్రాజెక్టు మోడీ ఏదైతే ప్రతిపాదిస్తున్నాడో దానికి ఒప్పుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిపి ఇవాళ కేసీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే మీరు గమనించాలి, 20 నెలలుగా కేవలం 300-400 కోట్ల రూపాయలతో రిపేర్ అయిపోయి మేడిగడ్డ బ్యారేజ్ని వాడుకోవచ్చు. కానీ 20 నెలలుగా దాన్ని రిపేర్ చేస్తలేరు, దాన్ని ఎండబెడతాను. అంటే దాన్ని పడావు పెట్టి మొత్తంకే ఇవాళ కిందికి నీళ్ళు పోయేటట్టు చేసారు ఈ 2 ఏళ్ళుగా. ఈ సిబిఐ ఎంక్వైరీ పేరిట పర్మనెంట్గా మేడిగడ్డను మూసేయాలి. సిబిఐ ఎంక్వైరీ పేరిట పర్మనెంట్గా మేడిగడ్డను మూసేసి మొత్తం కిందికి నీళ్ళు పోవాలి. కాబట్టి ఇవాళ మనందరి బాధ్యత, తెలంగాణ ప్రజలందరి బాధ్యత. ఇవాళ మనం కాళేశ్వరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అనే పేరిట జరుగుతున్న కుట్ర ఇది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని తక్కువ చేయాలి, బదనాం చేయాలనేది ఒకటి. 2, మన గోదావరి జలాల్లో మన తెలంగాణ వాటని మనకు కాకుండా చేసి కాళేశ్వరాన్ని పూర్తిగా మేడిగడ్డ బ్యారేజ్ని మొత్తానికే దాన్ని మూసేసి గోదావరి జలాలు కిందికి బనకచెర్లకు పోవాలి. తర్వాత కావేరి గోదావరి నదీ జలాల అనుసంధానం జరగాలి. ఇది వాళ్ళ ప్లాన్, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ప్లాన్. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా మేల్కొనండి. మనం కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే సిబిఐ గురించి మొన్న 2 రోజుల క్రితమే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏమని? సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని మాట్లాడిండు. జస్ట్ 2 డేస్ బ్యాకే మీ అందరు చూసినారు. రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాట 2 రోజుల క్రితం. సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని అన్నాడు. మరి ఏమైందండి 2 రోజుల్నే? ఒకరోజే, ఆ రోజు పోతే నిన్నొక రోజు అంతే, ఒక్కరోజే.
24 గంటల్లోనే బీజేపీకి అనుబంధ సంస్థ అన్న రేవంత్ రెడ్డి సిబిఐని కాళేశ్వరం మీద సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? మోడీ మాట్లాడిండా నీతోటి? మోడీ చెప్పిండా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా సిబిఐ మని? లేకపోతే అవకాశమే లేదు కదా. 24 గంటల క్రితం నువ్వు బీజేపీ అనుబంధ సంస్థ సిబిఐ అన్నోడివి. కాళేశ్వరం మీద నువ్వే సిబిఐకి ఎందుకు ఇచ్చినావు అంటే దాని అర్థం అయితే మోడీ అన్న నీకు ఆదేశం ఇవ్వాలి, లేదు చంద్రబాబు నాయుడు అన్న నీకు చెప్పుండాలి సిబిఐకి ఇవ్వమని. ఎందుకంటే నీ నాయకుడు కూడా రాహుల్ గాంధీ కూడా సిబిఐని వ్యతిరేకిస్తాడు. ఆయన కూడా సిబిఐ అనే సంస్థ, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి బీజేపీ వాడుతున్న సంస్థలు అని రాహుల్ గాంధీ అన్నాడు. ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి ఈ బీజేపీ సంస్థలు ఇవి అని మీ రాహుల్ గాంధీ అంటాడు. నువ్వు కూడా 2 రోజుల క్రితం బీజేపీకి అనుబంధ సంస్థ సిబిఐ అన్నావు నువ్వే. 24 గంటల్లో వచ్చి ఏం మార్పు వచ్చింది? నీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? అంటే నీకు ఢిల్లీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, మోడీ నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి, లేదు నీ చంద్రబాబు నుంచి నీకు ఆదేశాలు వచ్చినాయి. నువ్వు ఇది సిబిఐకి ఇయ్యు కాళేశ్వరం ప్రాజెక్టు, దీని పేరు మీద మనం బీఆర్ఎస్ని కేసీఆర్ని బదనాం చేయొచ్చు ఒకవైపు, రెండో వైపు కాళేశ్వరంని మొత్తం మూసేసి బంకచర్లకు నీళ్ళు ఇవ్వచ్చు, గోదావరి నీళ్ళు పోవాలి. ఇగో ఇది ఇవాళ జరుగుతున్న కుట్ర. దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇవన్నీ అయినాక మళ్ళీ లాస్ట్ ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేసి అటు చంద్రబాబు నాయుడు సంతోషపెట్టి, ఇటు మోడీ గారిని సంతోషపెట్టి లాస్ట్కి బీజేపీలో చేరాలి. ఇప్పుడు ఫైనల్ మిషన్ రేవంత్ రెడ్డిది అది. దానికి కాళేశ్వరాన్ని వాడుకొని తెలంగాణని ఎండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసి నువ్వు బీజేపీలో చేరటానికే ఇవన్నీ. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేవలం అంటే 94,000 కోట్ల విలువగల ప్రాజెక్టులో కేవలం 350 కోట్ల విలువగల 3 పిల్లర్లకు ఒక్క బ్లాకుకి ఒక్క బ్యారేజ్లో ఇబ్బంది వస్తే సిబిఐ వచ్చింది. మరి ఎస్ఎల్బిసి కూలిపోయింది కదా, 1000 కోట్ల నష్టం జరిగింది కదా, అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కదా. మరి ఎస్ఎల్బిసి మీద రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే పెద్దబాబు కొట్టుకుపోయింది కదా రేవంత్ రెడ్డి గారి హయాంలో, సుంకిశాల గోడ కూలింది కదా, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది కదా రేవంత్ రెడ్డి హయాంలో. వీటి మీద కూడా సిబిఐ విచారణ వెయ్యాలి. మేడిగడ్డలోనైతే కాళేశ్వరంలోనైతే జరిగింది కేవలం 350 కోట్ల కంటే తక్కువ విలువగల నష్టం. కానీ సుంకిశాలలో, వట్టెంలో, పెద్దబాబు కొట్టుకుపోవడంలో, ఎస్ఎల్బిసిలో జరిగింది 1000 కోట్ల నష్టం. మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరిగినాయి. కాబట్టి ఈ 4 మీద ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటి కాకపోతే ఎస్ వెయ్యండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద సిబిఐ విచారణ వేయండి, ఎస్ఎల్బిసి కూలిన దాని మీద విచారణ వేయండి, వట్టెం కొట్టుకుపోయిన దాని మీద వేయండి సిబిఐ విచారణ, సుగ్గిశాల గోడ కూలిన దాని మీద వేయండి సిబిఐ విచారణ. అట్లనే పోలవరం ఇప్పటికీ 10 సార్లు దానికి నష్టం సంభవించింది. 3 సార్లు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. మొన్న కూడా ఒకసారి కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాల్ పోలవరం మీద. 7,000 కోట్ల నష్టం జరిగింది పోలవరం ప్రాజెక్టుకి. మరి పోలవరం ప్రాజెక్టు కడుతున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రుల మీద, దానికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి అది నేషనల్ ప్రాజెక్ట్, మరి దానికి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తారా? పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ
పలుమార్లు కొట్టకపోయింది కాబట్టి 7,000 కోట్ల నష్టం జరిగింది కాబట్టి దానికి బాధ్యులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, దానికి బాధ్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? కేవలం 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగిన మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద ఎందుకు మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు? వీటి మీద ఎందుకు వేయరు సిబిఐ ఎంక్వైరీ? ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుజరాత్లో పోయిన నెలలో గంభీర్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. మొత్తం 8 మంది చనిపోయినారు అక్కడ ఆ బ్రిడ్జ్ కూలిపోతే. మరి ఆ గుజరాత్ ముఖ్యమంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఎందుకు చేయట్లేదు? కేవలం మా మీదనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల తీరును తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. బోస్ కమిషన్ ఏర్పాటు నుంచి, బోస్ కమిషన్ ఎన్డీఎస్ఏ రావడం దగ్గర నుంచి బోస్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్లర్ రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నిటిని కూడా కేసీఆర్ని బదనాం చేసేందుకు, కాళేశ్వరాన్ని బదనాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు ఫైనల్గా ఏమైందంటే సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ బేరీజు వేసుకుంటే అర్థమవుతున్నది ఏంటంటే సిబిఐ అంటే ఏందో కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్. ప్రజలు ఇట్లనే అనుకోవాలి ఇప్పుడు. అందుకే మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు. కక్ష రాజకీయాలు చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో కేసులు పెట్టి లోపల పెడితే నాకు ఎదురు లేదు అనుకుంటున్నాడేమో. నువ్వు ఇచ్చిన 420 హామీలు, గ్యారంటీలు అమలయ్యేదానిక నీ వెంట పడుతూనే ఉంటాము. నీ అవినీతిని ఎండ గడుతూనే ఉంటాము. నీ అసమర్థ పాలనను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ కేసులకు భయపడేది లేదు. కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకు కేసులు కొత్త కాదు. చాలా చూసినాం కేసులు. అన్నిటినీ ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది. అటు న్యాయస్థానాల ద్వారా, ఇటు ప్రజాక్షేత్రంలో నీ కేసుల్ని ఎదుర్కొంటాం. నీకు భయపడే సమస్య లేదు. నీ వెంట పడడం మాత్రం ఆపం. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదానిక నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, మరి ఈ కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలు వారి యొక్క అనుబంధాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.